బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డిని పోలీసులు హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నేత షబీర్ అలీ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా కామారెడ్డి వెళ్లకుండా బీజేఎల్పీని పోలీసులు నిర్బంధించారు. కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఏలేటిని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డిని పోలీసులు హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కాంగ్రెస్ నేత షబీర్ అలీ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా కామారెడ్డి వెళ్లకుండా బీజేపీ నేతను పోలీసులు నిర్బంధించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అన్న. కామారెడ్డిలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నేత షబీర్ అలీ మధ్య నడుస్తున్నటువంటి అంతర్యుద్ధంకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా అక్కడ అరోరా కాలేజీలకు సంబంధించినటువంటి భూ వ్యవహారాలకు సంబంధించి ఛాలెంజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే అక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అదేవిధంగా అక్కడ వందల మంది పోలీసులు మోహరించడంతో పూర్తిగా అక్కడ బీజేపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలోనే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా స్పందించడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయినా ఏ విధంగా కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతారని కూడా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా కామారెడ్డి వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే బీజేఎల్పీ నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డిని కామారెడ్డి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా ఆయన జూబ్లీహిల్స్ లో హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటు మరొక వైపు ఆర్మూర్ ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డితో పాటు అదేవిధంగా అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, వీరిద్దరూ కూడా కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ వద్ద పోలీసులు కారును అడ్డగించి అక్కడే వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నడుస్తున్నటువంటి సమయంలో మీరు అక్కడికి వెళ్తే ఇంకా గొడవలు ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు వెనక్కి వెళ్ళిపోవాలంటూ కూడా సముదాయించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. కానీ పోలీసుల మాటలనే రాకేష్ రెడ్డి వెనక్కిపోవడంతో పోలీసులు ప్రస్తుతం రాకేష్ రెడ్డిని అదేవిధంగా అంజిరెడ్డిని కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి మొత్తానికి కామారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ పైన బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ గారిని అదేవిధంగా డీకేఆర్లతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పలేము. థ్యాంక్ యూ నాగేంద్ర.